వారా టేల్సాను వేరా. నేను ఇందాక ఆటోలో పోగొట్టిన ఐఫోన్ మా అన్నది. ఈ ఫోను 1,72,600 ఉందిరా. ఇవి ఇచ్చేసి తీసుకొని పో, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఫోన్ లేకుండా ఇంటికి పోయి మావోని ఎట్లా మేనేజ్ చేయాలి? మన చేతిలో ఉందిరా, అంతా డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు. వీడే మా అన్నయ్యా. అసలు ఇది టెల్లిండు మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, కనీసం ఫోన్ రెస్పాన్స్ వస్తలేదు. నాకేమో ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఫోన్లోనే ఉన్నాయి. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలుస్తలేదేంది అబ్బా. వాడైతే రాని రోజు వాడికి ఉంటుంది. అక్కడ అయిపోయి ఉంటారా దాదాజీ? రా వెళ్దామా వద్దా? వెళ్దాం, ఏదైతే అది అయింది. ఉన్నాడా? అమ్మో పెద్ద పులినే ఉన్నా. ఎస్కేప్ రా నాయనో. అరే వచ్చిండు యూడిగా. అరే నేను వాళ్ళకి అరే ఇట్రారా. నాకు ఏమి వినబడతలేదు అయ్యా. అరే నిన్నేరా, ఎన్నిసార్లు పిలుస్తున్నా వినిపిస్తలేదా? రా నీకు చెవులు దొబ్బినాయా? దగ్గరికి చెవులు దొబ్బినాయారా నీకు? ఎన్నిసార్లు పిలవాలా నేను? అరే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకో, అందుకే వినబడతలేదు. ఏదిరా చెవులో ఇయర్ ఫోన్స్? మస్తు కథలు పడుతున్నారా? పడిపోయినారా ఉండే వాళ్ళక. దానిలో పడిపోతే ఈడెట్లా రీసౌండ్ వస్తుందిరా? నేర్చుకుంటున్నావు కదా నువ్వు కూడా? ఫోన్ ఏదిరా? ఏ ఫోన్ రా? ఎక్కడికి వెళ్ళింది ఫోన్? ఏమో చెప్పు. రిలాక్స్ రిలాక్స్. ఫోన్ చెప్పు నాకు. చెప్పకపోతే అనిపిస్తున్నాడు. ఏం చెప్పాలా? ఎవరికి ఇచ్చినావు ఫోను? ఏ నేను మన మహేష్ ఉన్నాడు కదా. ఏ మహేష్ గారు? అరే నా ఫ్రెండ్ మహేష్ లేడారా? అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఏదో ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ కాంపిటీషన్ ఉన్నారా? రీల్ చేసుకున్నందుకు 2 రోజులు ఇచ్చిస్తారా? ఏం చెప్పావురా? 2 రోజులు కాదు, 2 నిమిషాలు కూడా నాకు టైం లేదు. నాకు ఫోన్ కావాలి. ఫోన్ తోనే వర్క్ ఉంది. ఫోన్ ఇస్తావా? ఆ గర్ల్ ఫ్రెండ్ బతికి తమాషాలు ఆడతావా నువ్వు? అరే ప్లీజ్ రా. అయినా వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు ఫోన్ తీసుకెళ్లడం ఏంటో నాకు అర్థం కాదు. ఏంటనే మా ఫ్రెండ్ కదా. నీ ఫ్రెండ్ అయితే ఏమి బట్టలు కూడా ఇచ్చేస్తావు నువ్వు? చెప్పు. 2 రోజులు ఒప్పుకోరా ప్లీజ్. 2 నిమిషాలు కూడా నేను వెయిట్ చేయలేను. నాకు ఫోన్ కావాలరా. అరే సిమ్ కార్డ్ తెచ్చిరా. చచ్చిపోతుంటా. అసలు ఫోన్ వీడికి ఇవ్వడమే ఎక్కువ. వీడు తీసుకెళ్లి వీడి ఫ్రెండ్ కి, వాడు తీసుకెళ్లి వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడం ఏంది అసలు నాకు అర్థమైతలేదు. నా ఫోన్ ఏమన్నా గుళ్ళో ప్రసాదం అనుకుంటున్నారా, లేకపోతే ఫ్రీ సర్వీస్ అనుకుంటున్నారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. The next day. రాజు నాకు వరుసకి అన్నయ్య అవుతాడు. ఒక రకంగా దూరపు చుట్టం. మన గురించి తెలిసిందేగా. మనకి అవసరం పడితే ఎంత దూరపు చుట్టమైనా చాలా దగ్గర చుట్టాలుగా కలుపుకోతాం. ఇతని లవ్ మ్యారేజ్కి హెల్ప్ చేసిన బ్యాచ్ లిస్టులో నా పేరు కూడా ఉంటుంది అనుకోండి. కానీ ఇప్పుడు అదే అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బులు అడగడం కరెక్టేనా? అయినా ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని లెక్కలు వేసుకునే సిచ్యువేషన్లో లేను కదా. అడిగేద్దాం. ఇంకేందన్నా మరి? చెప్పరా, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయన్నా, అంత మామూలే. అంత మంచిదేనా? అన్నది కొంచెం డబ్బులు అవసరం ఉంది. డబ్బులా? ఇంకా సారీ ఇవ్వలేదు కదరా. సారీ వద్దాక అడ్జస్ట్ చూద్దాం. అడ్జస్ట్ అయితే అన్న చూద్దాం రా. ఒక 1K 2K వరకు అయితే అడ్జస్ట్ అయితే వచ్చు. 1K 2Kనా? ఏ మూలకు సరిపోతాయన్న అవి. ఏం చేద్దాం ఇప్పుడు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పోయా అన్నీ అడుక్కుందాం. అది తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు. వస్తున్నారా? అంత ఫోన్ లేక వాడుకుంటారు మొత్తం. అడుగుదామా? ఏం తిరిగాక రాయ్యా, మావాడు ఏమేమి పని కలిసినాడు దాంట్లో. నిశాంత్, నిశాంత్ ఏందిరా నీ బాధ ఏంది? ఒక నిమిషం ఫోన్ వస్తున్నా. ఇప్పుడు సిమ్ కార్డ్ వేసుకున్నాడు. హలో, సరే సరే. రాత్రి కొడుతున్నారు అయ్యా. ఆయన నాకు ఆఫీస్ ఉన్నా. నిశాంత్ ఫోన్ ఇచ్చారా?
నువ్వు కాళ్ళు పట్టుకొని బతిని కాబట్టి నేను ఇయ్యరా భయ్. కాళ్ళు పట్టుకోవాలి ఎట్లా కొడుతుంది అరే అర్థం చేసుకోరా మావాడు దమ్ము చెప్తుండ్రా ఇంట్లో ప్లీజ్. అరే నువ్వు డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నారా ఐఫోన్ వాడాలని. మా నాన్న అడిగితే ఎట్లా కొనియాడు. ఆ దేవుడే నీ రూపంలో వచ్చి ఇచ్చిండు అనుకుంటా. దేవుడా ఇదేమన్నా కలేజానారా? అరే ఏంట్రా ఇది? ఏం దేవుడా మరి ఇట్లా ఇంత మంది చదువుకున్నారా ఏం బాధ లేకుండా జరుగురమ్మా. వచ్చినావారా? ఏమొచ్చారు అమ్మా? ఏమైంది మచ్చా అల్లర్లు వచ్చి అట్లా కూడా పడుతుంది. ఆ ఫోన్ ఇస్తలేరు ఎంత బతిన్నాను. నువ్వు చెప్తే వింటావారా? బెట్టింగ్ జోలకు పోతా అంటే వింటావా? అసలు మా మాట ఎప్పుడైనా విన్నావారా నువ్వు? ఎప్పుడు ముందే మనసు రండి పెట్రోల్ పోతారు వీళ్ళు ఐడియా ఇస్తారని వచ్చి నన్ను సెట్ చేసేటట్టున్నారు. మామ ఏం కావాలా మామ? నీకు ఐడియా కావాలా? ఎప్పుడో ఏదో ఒకటి ఒక 1000 రూపాయలు సెట్ చేయమమ్మ. నీకు నెంబర్కి ఐడియా ఇస్తాను. ఇది మీ ఇద్దరు దేవుడాడినా కానీ రూపాయలు దొరికాడు అంత దగ్గర. మీ అన్న ఎత్తుకరా మొన్న ఐఫోన్ 1000 రూపాయలు ఎత్తుకరా. అరే మావాడు గుర్తొచ్చిందిరా నువ్వు కొన్ని రోజుల దాకా మైండ్ సైడ్ రాకు. ఏం కొంప ముచ్చినారా మళ్ళా? అది ఏదో జరిగింది నువ్వైతే మావాడు దాని దగ్గర ఏ చెప్పురా వారి మళ్ళా కనిపించింది అనుకో లేని సాగు నాకు. ఐఫోన్ నువ్వు తీసుకొని నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చినావని చెప్పి మావాడి దగ్గర మేనేజ్ చెప్తున్నాను నేను. రే నేను జరిపోయారా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా వాడినావా? తప్పురా. తప్పలేదురా. ఏం తప్పలేదురా బాబు, అన్నింటి ప్రతి ఒక్క డైలాగ్ నేర్చుకున్నావు. నీ అవ్వ ఉన్న దగ్గర ఉండవు, బెట్టింగ్ ఆడ అట్లా ఓడుకున్నావు. ఇలా సంగతి ఏంద్రా? ఏమనుకుంటావు నువ్వు? మొత్తం నన్ను కూడా ముంచేసిండ్రా. ఏందరా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా వాడుకున్నాడు. ఏంద్రా అంటున్నారా బాబు? రే సడన్ గా నీకు ఇట్లా మారిపోతుందిరా. మారిపోయి నువ్వు చక్కలేక మమ్మల్ని అంటున్నావు, దొబ్బుతున్నావు, పొద్దు నుంచి సతాయిస్తూనే ఉన్నావు. ఏమోరయ్యా మహేష్ నువ్వు పోతున్నారా? నేను మాత్రం కుళ్ళ అయిపోతా ఇలా కలిసి. నువ్వు అర్థం చేసుకో రాడగా కుక్కడే కొడుతుండు. ఏ మామ ఆవు మామ నేను కూడా వస్తున్నా. నన్ను ఆడ బస్ స్టాండ్ ఏ నువ్వు అంతా నిన్ను మనోడు అంటే మంది కొంప ముంచినట్టు చేస్తున్నావు. ఇదేంది ఇట్లా ఎత్తారు? వీళ్ళు ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారనుకుంటే ఇట్లా రివర్స్ సైడ్స్ పెట్టుకోతారు. అసలు ఇప్పుడు ఇలా ఏమన్నా నేను వీళ్ళేం అర్థం చేసుకున్నారు. Many hours later. ఏం చేద్దాం ఇప్పుడు? అప్పటికి మహేష్ గారు చెప్తానే ఉన్నాడు వద్దురా ఫోన్ పెట్టకపోతుంది అని. వినొచ్చు కదా. ఎందుకు వింటాం? బల్బు ఎక్కువైపోతుంది ఈ మధ్య మనకి బాగా. ఇది రియలైజేషన్. పోనీ ఒక పని చేస్తే ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తా. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అమ్మో ఎంక్వైరీ చేస్తే నిజం బయటకు వస్తుంది. తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుంది. చెత్త ఐడియాలు నేను. గాడ్ వేర్ ఆర్ యూ మ్యాన్? కామ్ డౌన్ యార్, కామ్ డౌన్. డూ సమ్ హెల్ప్. గాడ్ యూ కేమ్. అన్న హాయ్ అన్న. హాయ్ ఆనంద్. అంత మంచిదేనా? అంత మంచిదేనా? అంత మంచిది. అంత మంచిదే. కనిపిస్తలేవు? నేను ఎటు పోతున్నాను ఇటు తిరుగుతున్నా. నువ్వే కనబడతలేవు ఉన్నట్టు. యాక్చువల్లీ బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినట్టు నైట్ వచ్చిన. అయిందా అన్న పని మరి? పని అయిపోయింది. ఇంకా మరి ఒక్కడే ఉన్నావు? గ్యాంగ్ ఏది? మా వాళ్ళు ఎవరు ఎక్కినే ఉండే నాలుగు కొంచెం అటు వేరు నీట్ వచ్చింది. ఓకే ఓకే. ఇంకా ఏం నడుస్తుంది ఊర్లో? అంత మామూలు అన్న ఏముంటుంది అన్న. సరే కూర్చో. ఏం కదన్న. ఏ కూర్చో ఆనంద్. ఏ పర్లేదు అన్న. అరే నువ్వు కూర్చుంటావా నిలవడమంటావా? కూర్చో కూర్చో అన్న కూర్చో. ఇంకేందన్నా మరి ఫామ్ ఎట్లా నడుస్తుందా? ఫామ్ నడుస్తుంది. ఎందుకంటే లేబర్ ని పెట్టుకొని నమ్మలేము, మనం కూడా చేయాల్సి వస్తుంది. మనం ఏదన్నా పెట్టుబడి పెడితేనే దానిలో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అన్ని తట్టుకొని మనం నిలబడాలా. అట్లయితేనే మనం బిజినెస్ లో పైకి వస్తాం. అవునా? కష్టపడాలి. కష్టపడాలి కష్టపడితేనే పైకి వస్తాం. కష్టం గురించి మాట్లాడుతుండు. మన ప్రాబ్లం చెప్తే హెల్ప్ చేసుడు కష్టమే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏమైంది ఆనంద్ డల్లుగున్నావు? ఇట్లా అన్న చిన్న హెల్ప్ కావాలా? అది ఏంటి ప్రాబ్లం చెప్పు. నాది ఎట్లా చెప్పాలా నీకు? ఆనంద్ ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో చెప్పు. ఐఫోన్ ఇక్కడనే మన ఫామ్ దగ్గర ఉన్నా. ఇక్కడనే ఫామ్ దగ్గర ఉన్నా, పని చేస్తున్నా. ఏమైంది మళ్ళీ? ఏమైంది మళ్ళా 10,000 పెట్టిండా? పని చేస్తే తెలుస్తుంది కొడుక్కి. రాత్రనక పగలనక నేను రూపాయి కూడబెట్టుకుంటా డబ్బులు సంపాదిస్తే బెట్టింగ్లు అవి అనుకుంటా సోకులు చేసుకుంటా డబ్బులు ఖర్చు చేస్తుండా. వస్తున్నావు నేను ఇంటికి వస్తున్నావు. వాని సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చూస్తాను నేను. తమాషలు ఆడుతురా ఏంది మీరు? ఎన్ని చూసుకోవాలి? ఒక్కని నేను పని చూసుకోవాలన్నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా? మీకోసం కదా నేను చేసేది. నేను వస్తున్నా, ఇంటికి వచ్చి మాట్లాడతాగు.
బెట్టింగ్లో 10,000 అంటేనే ఈ రేంజ్లో రియాక్ట్ అవుతున్నాడు అంటే ఇంకా నేను సిల్లీగా హెడ్ అండ్ టైల్స్లో ఐఫోన్ అని చెప్తే నరుకుతారు నరుకుతారు వస్తున్నావు నేను పెట్టిన ఫోన్ పెట్టి ఆనంద్ ఏమంటున్నావు ఏమైందన్నా ఏ మా కొడుకు బెట్టింగ్ లో మొన్న 5,000 కొట్టిండు ఇలా 10,000 కొట్టిండు కొడుకు పని చేస్తే తెలుస్తుంది అవునా అన్ని సోకులు బెట్టింగ్ లో ఫోన్ ఇస్తే చాలు ఎటు డబ్బులు పోతున్నాయి కూడా తెలుస్తలేదు చెప్పానా ఏదో ప్రాబ్లం అన్నా ఏం లేదన్నా నేను మళ్ళా కలుతా అరే చెప్పానా ఏం లేదన్నా ఓకే ఓకే రైట్ ఇదండి మరి ముచ్చట. నేనేమో ఆప్షన్లు వెతుక్కుంటూ వెళ్తున్నా, నా దరిద్రమేమో వాటిని నాకు దూరం చేసుకుంటూ వస్తుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో ఏమో. నేను ఇలానే సొల్యూషన్ దొరికేదాకా ఆలోచిస్తూ ఉంటాను. ఈలోగా ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూసేయండి. వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా జర్నీని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.